వైసీపీ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదని పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పాతపట్నం నియోజకవర్గంలో 5,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండూ సమపాళ్లలో అందిస్తోందన్నారు. ఇకనైనా వైసీపీ నేతల తీరు మారకపోతే 2 అంకెల సంఖ్య కూడా దక్కదని విమర్శించారు. కూటమి పార్టీలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కూటమి పార్టీలు, శ్రేణులు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి కార్యకర్తలు తమ కష్టంతో ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది అనేటటువంటిది ఈ 2 ఏళ్లలో ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపుగా 5,000 మందితో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దాంతోపాటుగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యంగా 2 ఏళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి, ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశాం, ఏ రకమైనటువంటి సంక్షేమం చేశాం, అసలు కూటమి పాలనలో ఏ రకమైనటువంటి పాలన సాగిస్తుంది అనేటటువంటి వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్యే గోవిందరావు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చాలామంది కార్యకర్తల కష్టం, దాదాపుగా 5 ఏళ్ళు నరకయాత్ర చూశారు, వైసీపీ వేధింపులు చూశారు. అలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క సంపాదనలు అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? కూటమి పాలన పైన ప్రజలకు ఏ రకమైనటువంటి వివరణ ఇస్తారు? చాలా హ్యాపీగా ఉందండి. మీరే చూశారు, ఈరోజు 2 ఏళ్ళ కూటమి పరిపాలన మీద మనం ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు 8,000 నుంచి 10,000 మంది తరలివచ్చారండి. అది వర్షం పడుతుంటే నేను కూడాను, అది కూడా 2 కిలోమీటర్లు నా ఆఫీసు దగ్గర నుంచి సభా ప్రాంగణం వరకు నడిచెళ్దామని అంటే ఆడపిల్లలు, మొత్తం ప్రజలు, నాయకులు అందరూ కూడా, దీనిలో మీడియా మిత్రులు కూడా చాలా తడిచారండి. అంతమంది వచ్చి నడుచుకొని నాతో వచ్చారని అంటే ప్రభుత్వం మీద ఎంత నమ్మకంతో, ఎంత సంతృప్తిగా ఉన్నారనేది ఇది ఒక నిదర్శనం. గత 2019, 2024 మధ్యలో ఆ వైసీపీ పరిపాలనలో, రాక్షస పరిపాలనలో ప్రజలు విసికి వేసారిపోయారనమాట. నాకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి. ఈరోజు స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూస్తే ఆ అర్థం నాకు అర్థమైంది. అప్పుడులో 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు ఇది. దీనిలో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 4 సమ్మేళనంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే నేనే చూశాను, నా నియోజకవర్గం నుంచి తీసుకున్నాం ఎగ్జాంపుల్కి, ఎక్కడ అవసరం లేదు, అభివృద్ధి ఎక్కడ ఉందని చెప్పి. నా నియోజకవర్గంలో ఒక 2 సంవత్సరాల్లో 1,280 కోట్ల రూపాయలు వచ్చి ఫండ్స్ ఇచ్చారనంటే ఇది సామాన్య విషయం కాదు. ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఇక్కడ. ఎందుకంటే ఎవరు తెలియని వాళ్ళకి తెలిసిన. ఎందుకంటే ఒక హాస్పిటల్ని అడిగాను 100%, అది కూడా అలాట్ చేశారు. ఒక ఐటీఐ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్న పాతపట్నంకి అడిగాను, అది కూడా అలాట్ చేశారు. పాతపట్నానికి ఐటీడీఏ కావాలి, 20 మండలాలు ఉన్న ఐటీడీఏ ఆల్రెడీ మా సీతంపేటకి వెళ్ళిపోయింది, మాకు లేదు అని చెప్పితే పాతపట్నానికి మిలియాపూడికి ఐటీడీఏ అనౌన్స్మెంట్ చేశారు. ఇవన్నీ ఎందుకు సార్? ఉద్దానం 2 కింద ఉద్దానంగా వాటర్ ఇస్తున్నారు సార్, మాకు తాగడానికి వాటర్ లేదు పాతపట్నం నియోజకవర్గానికి ప్రజలకేనంటే 265 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చారు. వర్క్లు జరుగుతున్నాయి, 70% వర్క్ కంప్లీట్ అయిపోయింది. నోటు దురుసు కారణంగానే ఆ పార్టీని ప్రజలు బంధపెట్టారు. ఇదే పరిస్థితి మళ్ళీ కొనసాగితే ఉన్నటువంటి 2 అంకెల సంఖ్య కూడా పూర్తిగా పడిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాటను చెప్తున్నారు. మొత్తానికైతే కూటమి పార్టీ 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం, కూటమి ప్రభుత్వంకి సంబంధించి శ్రేణులు, కార్యకర్తలు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా చంద్రబాబు అంటేనే విజన్, ఆ విజన్తోనే ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తారనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.